హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 331కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రిలయన్స్ జియోలో వచ్చేసరికి ఇప్పుడు మనకి ట్రిపుల్ ప్లే ప్లాన్ ని టెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జియో మీరు ఏదైనా సిమ్ కార్డ్ వాడుతున్నట్టయితే మీరు జియో యాప్ అయితే యూజ్ చేస్తుంటారు కదా, జియో యాప్ నుంచి మీరు రీఛార్జ్లు అయితే చేసుకుంటుంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి జియో హోమ్ టీవీ అంటే మనకి ఏ రకంగా అయితే డిష్ టీవీ కేబుల్ టీవీ ఉంటుందో అదే రకంగా వీళ్ళైతే జియో హోమ్ టీవీని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి జియో గిగా ఫైబర్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కూడా తీసుకొస్తుంది కదా. సో ఇక మనం ఒక రీఛార్జ్తోనే ఒక రీఛార్జ్తో వచ్చేసరికి మనం ఫోన్లో ప్రీపెయిడ్ ప్లాన్ని, అలాగే వచ్చేసరికి ఇంట్లో కేబుల్ టీవీని, అలాగే మనకి బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని మూడింటిని ఒక ప్లాన్తో అయితే రీఛార్జ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ మంత్ మనకి అదే టయానికి వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోతాయి, మళ్ళీ అక్కడ నుంచి అయితే రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఈ రకంగా వీళ్ళు వచ్చేసరికి ట్రిపుల్ పే ప్లాన్ మీద అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి ఎవరైతే జియో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చేసరికి వాళ్ళ మీద అయితే టెస్ట్ చేస్తున్నారంట. త్వరలో వచ్చేసరికి మనకి ఇది అన్ని చోట్ల వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ నేను విజయవాడలో ఉంటున్నాను, పేరుకి క్యాపిటల్, బట్ అసలు ఎక్కడికి నేను ఇప్పటి వరకు చూస్తే గిగా ఫైబర్ అయితే ఇక్కడ రాలేదు, జియో హోమ్ టీవీ కూడా ఇంకా ఎక్కడైతే రాలేదు. సో వస్తుందిలేండి, కంగారే ఉంది, జియోగా మెల్లమెల్లగా తీసుకొస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన హెచ్టీసీ వ్యూ ఫోకస్ విఆర్ హెడ్సెట్ అనమాట. ఇది ఆల్రెడీ గతంలో ఒక మోడల్ అయితే తెచ్చారు, ఇప్పుడు ఇంకో మోడల్ అయితే వీళ్ళు ఏప్రిల్ 15వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో ఇది కనుక చూసుకుంటే మనకి బిల్ట్ ఇన్ 3K డిస్ప్లేతో అయితే వస్తుంది అన్నమాట. డిస్ప్లే సైజ్ ఎంత అనేది వీళ్ళైతే చెప్పట్లేదు. ఇంకా అలాగే ఇందులో సరికి 6 DOF అయితే ఉంటుంది అంటున్నారు. అంటే DOF అంటే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనమాట, ఈ ట్రాకర్స్ అని. ఇక అలాగే ఇందులో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ VR హెడ్సెట్స్ వచ్చేసరికి మనకి పీసీలకి, అలాగే ట్యాబ్లెట్స్కి, మొబైల్ ఫోన్స్కి, టీవీకి, సో దేనికైనా కనెక్ట్ చేసి అయితే మీరు స్ట్రీమ్ అయితే చేయొచ్చు. అంటే మీరు వచ్చేసరికి గేమ్స్ ఆడొచ్చు, వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. సో ఈ రకమైన మనకి VR హెడ్సెట్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూస్తే చాలా ఎక్కువ పెట్టారని చెప్పాలి. సో యూఎస్ ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 50,000 వరకు మనకి దీని ప్రైస్ అయితే పెట్టారు. సో హెచ్టీసీ గతంలో తెచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రైజ్లు ఎక్కువ పెట్టి తీసుకొచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఆక్యులెస్సే ప్రైజులు తగ్గించి తీసుకొస్తుంది. సో వీళ్ళు కూడా కొంచెం ప్రైజులు తగ్గించి తీసుకొస్తే బెటర్. బట్ వచ్చేసరికి వీళ్ళు అన్ని చోట్లకి వీటిని అయితే అవైలబుల్లోకి అయితే తీసుకురారు. ఏదో తెచ్చాం అంతవరకే, మార్కెట్లో చూడడానికి అయితే కనబడవు ఇవి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ రెడ్మీ నోట్ 7 Pro తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. అది మొబైల్ వచ్చేసరికి ఫస్ట్ మన ఇండియాలో లాంచ్ అయింది, తర్వాత వచ్చేసరికి మనకి చైనాలో అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్గా అయితే వీళ్ళు తీసుకురామంటున్నారు. ఓన్లీ ఇది ఇండియాకి, చైనాకి మాత్రమే వీళ్ళైతే తీసుకొచ్చాం, మిగిలిన కంట్రీస్లోకి అయితే ఇది రాదని చెప్పేసి అయితే ఎవరైతే షౌమీ రీజనల్ డైరెక్టర్ ఉంటాడో సో తను వచ్చేసరికి చెప్పాడనమాట. సో ఇది వచ్చేసరికి అన్ని కంట్రీలో కాదు, ఎక్స్క్లూజివ్ వీళ్ళకి వచ్చేసరికి ఎక్కువ మార్కెట్ ఇండియాలోను చైనాలో ఉంది. సో అందువల్ల వీటిని ఇండియాకి, చైనాకి డెడికేట్ చేస్తున్నట్టుకైతే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇంకా మనకి రెడ్మీ నోట్ 5 Pro ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ మనకి MIUI 10 బీటా వర్షన్తో అయితే ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేశారనమాట. త్వరలో వచ్చేసరికి స్టేబుల్ రామ్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నట్టుకైతే సమాచారం అయితే ఉంది. సో మీరు వచ్చేసరికి స్టేబుల్ రామ్ వచ్చేదాకా వెయిట్ చేయండి, అనవసరంగా బీటా వర్షన్ వేసుకొని లేనిపోని రిస్కులు మాత్రం పడమాకండి. ఇక అలాగే మనకి రెడ్మీ గో ఈ మొబైల్ వచ్చేసరికి ఈరోజు మళ్ళీ సేల్లోకి అయితే తీసుకొచ్చారు ఫ్లిప్కార్ట్ అండ్ mi.com లో. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ వీడియో చేసేటప్పుడు చూశాను, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే లేదు, మనకి అవైలబుల్ ఉంది. వీళ్ళ దగ్గర స్టాక్ కావాల్సినంత ఉంది, బట్ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే డిమాండ్ పెంచుకోవడం కోసం ఉన్న స్టాక్ని మళ్ళీ అవుట్ ఆఫ్ అని చేసి, సో కొంటున్నారో లేదో కూడా తెలియదు, అవుట్ ఆఫ్ అని చూపిస్తుంటారు. సో ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవ్వలేదు, అక్కడే అవైలబుల్లో ఉంది. అలాగే మనకి పోకో F1లో కనుక చూసుకుంటే వీళ్ళు గేమ్ టర్బో మోడ్ అయితే ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. ఇది మనకి MIUI 10 గ్లోబల్ బీటా రామ్లో వచ్చేసరికి రామ్ వర్షన్ కనుక చూసుకుంటే మనకి 9.3.21 ఈ అప్డేట్లో వచ్చేసరికి ఇది అయితే స్పాట్ అయిందనమాట. ఏ రకంగా అయితే మనకి హానర్ తీసుకొచ్చిందో GPU టర్బో టెక్నాలజీని, సో అదే రకంగా ఇది కూడా మనకి గేమ్స్కి వచ్చేసరికి బూస్ట్ ఇస్తుంది. అంటే మనకి ఏదైతే GPU ఉందో GPUకి బూస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. మనకి ర్యామ్ ఏదైతే ఉందో ర్యామ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న యాప్ని స్లీప్ చేసేసి ఇదైతే మనకి ఏదైతే ఇప్పుడు ఆడుతున్న గేమ్ ఉందో ఎక్స్పీరియన్స్ అనేది పెంచుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ గతంలో షౌమీ ఎప్పుడో అనౌన్స్ చేసింది. సో రానున్న అప్డేట్స్లో వచ్చేసరికి ఏవైతే సపోర్టెడ్ డివైసెస్ ఉంటాయి వీటిలో వచ్చేసరికి మనకి ఈ గేమ్ టర్బో మోడ్ వచ్చేసరికి వీళ్ళు యాడ్ చేస్తామని. ఇంకా అలాగే షౌమీ వచ్చేసరికి 100 watts సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 20 watts 5 ampere తో అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తూ అయితే టెస్టింగ్ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకి చాలా స్పీడ్గా అయితే ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు వరకు చూసుకుంటే మనకి ఒప్పో అనుకుంటా 55 watts అనేది అయితే వర్క్ చేస్తుంది. సో వీళ్ళసరికి 100 watts ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురావాలని చూస్తున్నారు.
వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A20e ఈ మొబైల్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ అండ్ వైఫై సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇక్కడ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే వీళ్ళు 5.0 అయితే తీసుకురాబోతున్నారు. వైఫై కనుక చూసుకుంటే వీళ్ళు 2.4 అంటే మనకి సింగిల్ బ్యాండ్తోనే ఇది వచ్చేసరికి సర్టిఫికేషన్లో అయితే కనబడుతుంది. ఇక అలాగే మనకి ఈ మొబైల్ వచ్చేసరికి త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా మనకి సామ్సంగ్ S10 అండ్ S10 ప్లస్ ఈ మొబైల్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో మన ఏదైతే గ్లోబల్ వేరియంట్ వాడే వాళ్ళు ఉన్నారు అంటే మనకి ఇందులో సరికి Exynos 9820 ప్రాసెసర్ ఉంటుంది. అదే కనుక మనం యూఎస్, చైనా, కెనడా ఇక్కడ కొన్ని కంట్రీలో కనుక చూసుకుంటే మనకి అక్కడ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. సో ఎవరైతే Exynos ప్రాసెసర్ వాడే వాళ్ళు ఉన్నారో 9820 ప్రాసెసర్ ఉన్నది. సో వీటికి వచ్చేసరికి బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్రైన్ అవుతుందని చెప్పేసి కొంతమంది యూజర్స్ అయితే ఇష్యూని అయితే రేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ S10 ప్లస్ నేను అన్బాక్స్ చేసి అయితే మీకు చూపించాను. ఎక్కడుందో ఇది, సో ఇక్కడ ఉంది ఛార్జింగ్లో. సో ఇందులో కూడా మనకు వచ్చేసరికి Exynos 9820 ప్రాసెసర్ ఉంటుంది. సో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అనేది నేను Exynos 9 సిరీస్లో అయితే నేను చాలాసార్లు చూశాను. మనకి అది కూడా సమ్మర్లోనే డ్రైన్ అనేది తొందరగా అవుతుంది. బ్యాటరీ అనేది చాలా తొందరగా అయితే జారిపోతుంది. కొన్నిసార్లు మనకి తెలియకుండా మొబైల్ చాలా హీట్ ఎక్కుతుంటుంది. సో నేను వాడుతున్న మొబైల్లో కూడా 2 days బ్యాక్ నేనైతే చూశాను. సో మొత్తం అన్ని నేను మళ్ళీ క్లోజ్ చేసేసి అప్పటి నుంచి మళ్ళీ వాడుతున్నాను. సో పర్వాలేదు. సో మనం ఎప్పుడైతే ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. మనకున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూజ్ చేసేటప్పుడు అలాగే మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైతే VoIP కాల్స్ అంటే మన వీడియో IP కాల్స్ ఏమైనా చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తున్నాయని చెప్పేసి యూజర్స్ అయితే చెప్తున్నారు. సో నాకు కూడా నేను చెప్పాను కదా, నాకు అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు నేను ఒకసారి మొత్తం అంతా నేను ఆప్టిమైజేషన్ మొత్తం నేను ర్యామ్ అంతా క్లీన్ చేశాను. సో బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా నేను సెట్ చేశాను. తర్వాత పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. సో సమ్మర్ వస్తే చాలు ఈ Exynosకి ఏమవుతుందో తెలియదు, చాలా తొందరగా అయితే డ్రైన్ అవుతుంటుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A70 ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 10వ తారీఖున తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక్కడ ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే కొంచెం బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి అనమాట. గతంలో వచ్చిన ఏవైతే సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇప్పుడు వరకు వీళ్ళు వచ్చరికి 19.5:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకొచ్చారు కదా. ఇది వచ్చరికి మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఈ డిస్ప్లే ఉంటుందని తెలుస్తుంది. ఇది వచ్చరికి మనకి ఇన్ఫినిటీ యూతో అయితే వస్తుంది అనమాట. అలాగే ఈ మొబైల్లో వచ్చరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఏ ప్రాసెసర్ అని తెలియలేదు. మనకున్న సమాచారం బట్టి రోమర్స్ని బట్టి చూస్తే ఇందులో మనకి 710 ప్రాసెసర్ వాడొచ్చు అన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వచ్చేసరికి 32 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి మనకి ప్రైమరీ సెన్సార్. ఇది మనకి అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మూడో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్. ఇది వచ్చేసరికి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి ఇది M1 UI అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చూసుకుంటే వీళ్ళు 25 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ తీసుకురాబోతున్నట్టయితే సమాచారం అవుతుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే సామ్సంగ్ హిస్టరీలోనే ఇది మొదటి మొబైల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు 15 వాట్స్ పైకి వెళ్ళలేదు ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తారు కానీ. సో ఇందులో సరికి మనకి 25 వాట్స్ మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వాడబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఈ మొబైల్ సరికి ప్రైస్ ఎంత పెడతారు, అలాగే ఇది ఎప్పటి నుంచి అవైలబుల్లోకి వస్తుంది, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 10వ తారీఖున అయితే రివీల్ కానున్నాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ RX4 యాక్షన్ కెమెరా వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ యాక్షన్ కెమెరాకి వచ్చేసరికి మనకి ఫ్లిప్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు. మనం ఏమైనా సెల్ఫీలు ఇలాంటివి దిగాలనుకుంటే ఫ్లిప్ చేసి అయితే డిస్ప్లే ఫ్లిప్ అయ్యి వస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి 15.3 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇది మనకి 4K 30 ఫ్రేమ్స్లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 1000 ఫ్రేమ్స్లో మన స్లో మోషన్ కూడా వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఫర్ సెకండ్ చూసుకుంటే 16 ఫ్రేమ్స్ వరకు మనకి పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. ఈ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి US ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 48,000 రూపాయలు దగ్గర దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంకా చాలా మంది నన్ను అడుగుతుంటారు, అన్న యాక్షన్ కెమెరా తీసుకోవచ్చా DSLR బదులు. DSLRకి అసలు యాక్షన్ కెమెరా ఎప్పటికీ సరిసాట్ అయితే రాదు. యాక్షన్ కెమెరా మీరు తీసుకోవాలంటే ఓన్లీ మీరు ఎవరైతే అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారో సో మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇలాగని ఇప్పుడు మీరు ఇలా కెమెరా ముందు కూర్చొని యాక్షన్ కెమెరాతో రికార్డ్ చేయాలంటే కుదరదు. యాక్షన్ కెమెరా ఒకసారి మనకి చాలా వైడ్ అయితే తీసుకుంటుంది. అల్ట్రా వైడ్లో అయితే మనకి రికార్డ్ చేస్తుంటుంది. సో మీరు బైక్ రేజర్ అలాగే ఒకసారి మీరు మౌంట్స్ ఎక్కుతూ ఉంటారు, మీరు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా మీరు ఏవైతే అడ్వెంచర్స్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే యాక్షన్ కెమెరా అనేది యూజ్ అవుతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన నోకియా నుంచి నోకియా X71 మన గ్లోబల్ వేరియంట్గా మాట్లాడుకోవాలంటే నోకియా 8.1 ప్లస్ అని చెప్పి అయితే పిలవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి గ్లోబల్గా వచ్చేసరికి
వచ్చేసరికి 8.1 ప్లస్ అంటే మనకి ఆన్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ప్రైస్ కూడా ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి ఏప్రిల్ 2వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఈ విధంగా ఇమేజ్ కూడా అయితే లీక్ అయిందనమాట. సో ఇమేజ్లో చూసుకుంటే మనకి 6.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పంచ్ హోల్ అయితే ఉందన్నమాట. పంచ్ హోల్లోనే మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ కెమెరా ఎంత ఉంటుందని తెలియదు. అలాగే ఇది వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో రావట్లేదని అయితే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రేర్ సైడ్ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇంకా అలాగే రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒకటి 48 మెగా పిక్సెల్ వాడుతున్నారని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. రెండోది వచ్చేసరికి మనకి డెప్త్ సెన్సార్ అంట. అవి కూడా చూసుకుంటే మనకి జేఎస్ లెన్స్ అయితే వాడబోతున్నారు. ఇంక ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి అయితే ఆల్రెడీ గతంలో సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ఏప్రిల్ 2వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ నిన్న 10 గంటలకి ఒక సర్వీస్ని అయితే స్ట్రీమ్ సర్వీస్ని అనౌన్స్ చేయబోతుందని చెప్పి నేను మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అప్పుడైతే కవర్ చేయలేదు కదా. సో ఇప్పుడైతే దీని గురించి అనేది మాట్లాడుకుందాం. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి చాలా సర్వీసెస్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మొదటగా చూసుకుంటే యాపిల్ టీవీ ప్లస్ అదే స్ట్రీమ్ సర్వీస్ అండి. సో మనకి ఏ విధంగా అయితే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా వీళ్ళు వచ్చేసరికి యాపిల్ టీవీ ప్లస్ సర్వీస్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి సేమ్ ఈ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఏ రకాలైన సిరీస్ వస్తూ ఉంటాయి అదే రకంగా అయితే సిరీస్ అలాగే కిడ్స్కి సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ సో ఇవన్నీ అయితే మనకి ఇందులో అయితే చూడడానికి ఉంటుంది. దీనికి వచ్చేసరికి మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మనకి వీళ్ళు $10 అయితే పెట్టారు. సో $10 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గర $700 వరకు అయితే అవుతుంది అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సర్వీస్ వచ్చేసరికి మొత్తం 100 కంట్రీల్లో 100 దేశాల్లో వచ్చేసరికి వీళ్ళైతే ఈ 2019 ఎండింగ్ కల్లా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు మరో సర్వీస్ ఏంటంటే న్యూస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొచ్చారు. న్యూస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే మనకి ఇందులో న్యూస్ ఏవైతే డైలీ న్యూస్ ఉంటుందో న్యూస్ పేపర్లో సో అవైతే వస్తూ ఉంటాయి. అలాగే వచ్చేసరికి మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో సో మ్యాగజైన్స్ అలాగే మనకి ఆర్టికల్స్ సో ఈ విధంగా ఏవైతే పేపర్కి సంబంధించినవి ఉంటాయో సో మనం వర్చువల్గా అయితే వీటిని అన్నింటినీ చదువుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటైతే తీసుకొచ్చారు. దీనికి కూడా వచ్చేసరికి వీళ్ళు మంత్లీ చూసుకున్నట్టయితే $10 అయితే ఛార్జ్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్కి వచ్చేసరికి. సర్వీస్ వచ్చేసరికి ప్రస్తుతానికి యూఎస్ లోను కెనడాలోను మాత్రమే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలో వచ్చేసరికి యూరోప్ కంట్రీస్ లో కూడా ఈ సర్వీస్ అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. సో తర్వాత వచ్చేసరికి వీళ్ళు యాపిల్ ఆర్కేడ్ గేమ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అయితే తీసుకొచ్చారు. ఈ గేమ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ లో వచ్చేసరికి వీళ్ళు చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఈ వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే యాపిల్ డివైసెస్ ఉంటాయో మన దగ్గర వీళ్ళు సపోజ్ యాపిల్ టీవీ కావచ్చు యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు ఐప్యాడ్ కావచ్చు ఐఫోన్ కావచ్చు సో వీటన్నిటిలోనూ ఈ సబ్స్క్రిప్షన్ని ఒకసారి మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీటన్నిటిలోనూ మీరైతే యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ దట్ చెప్పిన టీవీ సర్వీస్ కూడా అలాగే మ్యాగజైన్ సర్వీస్ కూడా ఒక సబ్స్క్రిప్షన్తో మరియు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదే సబ్స్క్రిప్షన్తో ఎక్స్ట్రా అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో అదే రకంగా అయితే వీళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సర్వీస్ని మనం ఆన్లైన్లోను అలాగే ఆఫ్లైన్లోను కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే అంటున్నారు అనమాట. అంటే గేమ్స్ వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో దీనికి సంబంధించి పూర్తిగా అయితే మనకి సమాచారం అయితే లేదు కానీ 150 కంట్రీస్ వరకు వీళ్ళు వచ్చేసరికి ఈ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. సో తర్వాత అలాగే వీళ్ళు వచ్చేసరికి మరొకటి తీసుకొచ్చింది యాపిల్ కార్డ్. యాపిల్ కార్డ్ అనేది యాపిల్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో క్రెడిట్ కార్డ్ సర్వీస్ని కూడా వీళ్ళు ఎక్కడైతే అనౌన్స్ చేశారు. ఈ క్రెడిట్ కార్డ్ సర్వీస్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇందులో వచ్చేసరికి మనకి సివివి నెంబర్ అలాగే వచ్చేసరికి ఏవైతే క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటుందో ఇవేవి ఉండదు మాది ఫుల్ సెక్యూర్గా అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మనకి ఎక్కడికైనా వెళ్ళి మనం సపోజ్ ఒక మాల్లోకి కానీ లేకపోతే ఏదైనా ఒక షోరూమ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనం ఏమైనా పర్చేజ్ చేస్తే వాళ్ళతో వీళ్ళైతే పార్ట్నర్షిప్ కలిసి ఉంటుంది. మనం డైరెక్ట్గా మన మొబైల్ నుంచి అక్కడ వాళ్ళకి అలా పే చేసేవచ్చు అనమాట. జస్ట్ ఒక క్లిక్తో వాళ్ళకైతే మనకి ఎంత పేమెంట్ అయిందో అదైతే పే చేయొచ్చు. ఈ సర్వీసులన్నీ మనకి ఇండియాలోకి అయితే రావు. ఆల్రెడీ అక్కడ ఇలాంటి సర్వీసులు నడుస్తున్నాయి కాబట్టి అక్కడైతే జరుగుతుంటాయి. ఎలాగైతే మన శాంసంగ్ పే యాప్ యూజ్ అవుతుందో అదే రకంగా అయితే యూజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ఇచ్చి స్వైప్ చేసే అవసరం లేకుండా జస్ట్ మన మొబైల్ని అక్కడ ట్యాప్ చేసామంటే మనకి పేమెంట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ రకంగా ఈ యాపిల్ కార్డ్ సర్వీస్ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇంకా అలాగే మనకు చూసుకుంటే ఏదైతే యాపిల్ iOS 12.2 ఉందో ఇది కూడా మనకి రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 12.2లో వచ్చేసరికి వీళ్ళు యాపిల్ న్యూస్ ప్లస్ని సపోర్ట్ చేసే విధంగా అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఈ సర్వీసెస్ ఉన్నాయి ఈ సర్వీసెస్ అన్ని మన ప్లే స్టోర్లో వచ్చేసరికి అంటే యాప్ స్టోర్లో వచ్చేసరికి మనం ఈ యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా వీళ్ళు వచ్చేసరికి యాప్ సర్వీసెస్ని అయితే తీసుకొచ్చారు. అన్ని యాప్సే ఒక విధంగా చెప్పాలంటే. సో ఫైనల్ చూసుకుంటే మనకి లెనోవా నుంచి లెనోవా Z6 Pro ఈ మొబైల్ వచ్చేసరికి మనకి రేపు 27వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది హైపర్ వర్షన్ వీడియో కెమెరాతో అయితే వస్తుందన్నట్టుగా వీళ్ళు గతంలో MWC ఈవెంట్లు అయితే టీచ్ చేసుకుంటూ చెప్పారు. సో ఇది మనకి 5G సపోర్ట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి నాన్ 5G వేరియంట్ను కూడా వీళ్ళైతే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.